బ్రదర్ చెప్పండి. దేవుని స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్య గారికి, వచ్చిన అందరికీ కూడా అందరికీ వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే 2023 సంవత్సరంలో యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యి ఇంచుమించు 3 years కంప్లీట్ అయిపోయిందండి. ఈ 3 సంవత్సరాలు కూడా ఫస్ట్ తనకి మా మిస్సెస్ తినకి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యార్ అయిపోయింది సెకండ్ మంత్. తర్వాత చాలా బాధపడ్డాం, చాలా హాస్పిటల్ తిరిగాం, కానీ ఎక్కడ కూడా తనకి రిజల్ట్ రాలేదు. తర్వాత దేవుని కృపను బట్టి బెల్లంపల్లిలో లాస్ట్ ఇయర్ 2023లో ఫాస్టింగ్ డేస్కి వెళ్ళాము. అక్కడ 3 days అక్కడ లాస్ట్ 4 days అక్కడ వెళ్ళినప్పటికీ లాస్ట్ రోజు గ్రౌండ్ లో ప్రేయర్ అవుతా ఉన్నప్పుడు, ఇట్లాగే సభ అవుతా ఉన్నప్పుడు పైనుంచి పాస్టర్ గారు అయ్యగారు వచ్చి ఆరాధన చేస్తా ఉన్నప్పుడు ఒక దర్శనం దేవుడు చూపించాడండి. ఒక పావురం వచ్చి ఒక బుట్టలోంచి ఒక బుట్ట తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టినట్టుగా ఒక దర్శనం దేవుడు చూపించారు ఆరాధనలో. దాన్ని పట్టుకొని ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసాము. ప్రార్థన చేయగా అనుకోకుండా దేవుని కృపను బట్టి 2023లో ఆ దర్శనం వచ్చింది. 2024 ఫిబ్రవరిలో తనకి కన్సీవ్ జరిగిందండి. సో అనేక హాస్పిటల్ తిరిగి ఇసిగిపోయాము. ఏం జరిగిందంటే అక్కడ హాస్పిటల్ ఆ దర్శనం వచ్చిన తర్వాత మెడిసిన్ ఇంకా ఆధారపడలేదండి. దేవుడు దర్శనం చూపించాడంటే నెరవేర్పులో తీసుకొస్తారని చెప్పేసి హాస్పిటల్ మెడిసిన్స్ అన్ని పక్కన పడేసాం. ఇద్దరును ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభా మీరు దర్శనం ఇచ్చిన నెరవేర్పు తీసుకొస్తారని చెప్పి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాం. ఇప్పుడు దీనికి 9th month అండి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మేము మధురవాడ ప్రాంతము వైజాగ్ నుంచి వచ్చాము. ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఈ సాక్ష్యం చెప్పడం కోసం వచ్చామండి. అందులో గురించి ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ బెల్లంపల్లి ప్రేయర్స్ కొద్దాం అనుకున్నాం. ఫాస్టింగ్ ప్రేయర్స్ కి ప్రెగ్నెన్సీ ఉండదు అలా రాలేకపోయాను. ప్రార్థన చేస్తాం, ప్రభా ఎలాగైనా సాక్ష్యం చెప్పాలని చెప్పేసి అనుకున్న రీతిలో ఈ యొక్క సభగ్రహం దేవుడు చూపించాడు. సో ఆ ప్రాంతంలో సేవ చేస్తా ఉన్నాము. అనేక అక్కడ మేము సంఘం నడిపిస్తా ఉన్నాము. సో దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మా కోసము పాస్టర్ గారు ఇప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, అమ్మగారు జాస్మిన్ జనరేషన్ లేగాలని చెప్పేసి. సో ఆ మాట నాకు ఎక్కువ బాగా గుర్తుంది. ఎందుకంటే యవనస్తులు ఈ టైంలోనే పరిచయం చేయాలి, సేవ చేయాలని చెప్పేసి దాన్ని బట్టి దేవుని కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో సేవలోని అలాగే ఎంతగానో మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. సో దీని కోసం ప్రార్థన చేయండి. 9th month దేవుడు దీవించి సాక్ష్యం దీవించి గట్టిగా చెప్పులు కొడతాం. ప్రార్థన చేస్తారు బ్రదర్. నిజంగా దేవుడు జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. దేవునికి మహిమ గట్టిగా చెప్పులు కొడతాం. చాలా సంతోషం బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. చూడండి మన వయసులో చక్కగా దేవుడు పరిచయం చేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ చెప్పండి. దేవుడికి వందనాలండి.